ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, మీ అందరికీ ముందుగా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. ఆల్రెడీ థంబ్నెయిల్ పెట్టాను, చూసే ఉంటారు మీరు. ఇది మన పెద్దమ్మ గుడి నవరాత్రుల సందర్భంగా రెడీ చేసి పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ నవరాత్రి ఉత్సవాలకి పెద్దమ్మ గుడిలో మొత్తం ఇదంతా గోల్డ్ కలర్ తోటి మండపం వేసి, ఆ మండపంలో అమ్మవారి నవరాత్రుల్లో ఉండే నవ దుర్గలను మొత్తం పెట్టారు. చూడండి, ఇక్కడ అమ్మవార్ల పేర్లన్నీ నవదుర్గ అమ్మవార్లవి. మొత్తం అమ్మవార్ల అలంకరణలు. ఈరోజు మాత్రం నేను వచ్చినప్పుడు సరస్వతీదేవి అలంకరణలో ఉంది అమ్మవారు. మన హైదరాబాద్ నగరంలో ఉన్న అద్భుతమైన దేవాలయాల్లో పెద్దమ్మ తల్లి దేవాలయం ఒక దేవాలయం. ఏంటంటే అమ్మలందరూ మనకు గ్రామదేవతలుగా వెలిశారు. అలాంటి గ్రామదేవతల్లో పెద్దమ్మ తల్లి కూడా ఒక గ్రామదేవత అమ్మ. ఈరోజు సద్దల బతుకమ్మ పండుగ అనమాట. ఈ సద్దల బతుకమ్మ శుభ సందర్భంలో నేను అమ్మవారిని దర్శనం చేసుకొని ఈరోజు ముగ్గురు అమ్మల దర్శనం మీకు చూపిద్దామని వచ్చాను నేను. మన జూబ్లీస్ పెద్దమ్మ తల్లి, నా వెనకాలే గోపురం అమ్మవారిది. వచ్చిన పబ్లిక్ అంతా అమ్మవారి గోపురం ముందు నిలబడి ఇక్కడే ఫోటోలు దిగుతూ ఉంటారు. గుళ్ళోకి ఎంటర్ కాగానే ధ్వజస్తంభం చుట్టూ మన జనాలంతా కూర్చొని రూపాయి బిల్లలు చేతిలో పట్టుకొని పెట్టుకుంటూ ఉంటారు, అక్కడ నిలబెడతా ఉంటారు. ఎందుకంటే ఆ రూపాయికి ఆయన నిలబడిందంటే వాళ్ళ మనసులో ఉన్న కోరికలు తీరుతాయని చెప్పేసి వచ్చిన భక్తులకు పెద్ద నమ్మకం అనమాట. అమ్మవారి ధ్వజస్తంభము, సింహవాహనం ఉంది చూడండి. ధ్వజస్తంభం మీద సింబల్ అమ్మవారిది, సింహవాహనంది సింబల్, అమ్మవారి ఫోటో. మొత్తం వెనకాల అమ్మవారి గుడిలోకి వచ్చే గోపురం అది. లోపలికి వచ్చి మనోళ్ళు చాలామంది ఇక్కడే ఎదురుగా స్తంభం దగ్గరే ఆ రూపాయి కాయిన్స్ పెట్టుకొని అమ్మవారికి మొక్కిన మొక్కులు తీరాలని కోరుకుంటూ ఉంటారు అనమాట. అమ్మవారి గుడి మాత్రం ఫ్రెండ్స్ అద్భుతంగా బంతిపూలతో అలంకరించారు. అసలు ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో చూడండి. అద్భుతమైన పూలదండలతోటి హారాలు కట్టి మొత్తం అమ్మవారి ముందు వరండాలో ఉన్న మొత్తం పూలతోటి నింపేశారు. అద్భుతంగా పూలతోటి దండలు కట్టేసి చాలా అద్భుతంగా నింపేశారు. అమ్మవారి గుడి ముందు ప్రాంగణం అనమాట ఇది. ఈ ప్రాంగణం నుంచి మీకు చూపిస్తూ అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. పెద్దమ్మ తల్లికి జై. ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను. అలాగే అమ్మవారి ముందు ఇక్కడ బొమ్మల కొలువు పెట్టారు. ఆ పాప, బుడ్డ పాప బొమ్మల కొలువు దగ్గర నిలబడి ఫోటో దిగుతుంది. చూడండి, అమ్మవారి ముందు ఇది బొమ్మల కొలువు. చాలా అద్భుతంగా పెట్టారు బొమ్మల కొలువు. అమ్మవారి ఎదురుగానే మళ్ళీ శ్రీ సరస్వతీదేవి అలంకరణ చేసి ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా పెట్టారనమాట. దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు 8వ రోజు సరస్వతీదేవి అవతారంలో ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం బియ్యము, అక్షింతల, తలంబ్రాలు మొత్తం అమ్మవారికి తెచ్చిపోసినాయి, భక్తులు తెచ్చిపోసినాయని డ్రమ్ముల్లో నింపి పోసారు. ఇక్కడ బస్తాలు నిండి పక్కన పెట్టారు. ఆ మొత్తం మరి ఆ తలంబ్రాల బియ్యము తర్వాత ఏంటి అనేది ఏం చేస్తారని నాకైతే ఐడియా లేదు. ఏదైనా ఐడియా ఉంటే మీకు కామెంట్ రూపంలో చెప్పండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ పెట్టాను, చూశారు మీరు. అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. ముగ్గురు అమ్మల దర్శనం మీకోసం అని చెప్పేసి థంబ్నెయిల్ పెట్టాను. ఆ థంబ్నెయిల్తో పాటు ఇక్కడ అమ్మవారిది చూడండి, ఊరేగింపు చేసేది అమ్మవారిది. మొత్తం అమ్మవారి పల్లకి ఉందన్నమాట. ఈ పల్లకీలోనే అమ్మవారిని ఊరేగింపు తీస్తారు. అమ్మవారి పల్లకి కూడా అద్భుతంగా రెడీ చేసి పెట్టారు. మరి ఊరేగింపు ఉందేమో ఈరోజు తెలియదు. ఎందుకంటే నేను చూడండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. జై పెద్దమ్మ తల్లి. అమ్మవారిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనం చేసుకోండి. ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ సద్దల బతుకమ్మ రోజు మీకు అమ్మవారి దర్శనం చేపిస్తున్నాను. చూడండి ఎంత అద్భుతంగా రెడీ చేశారు. ఫ్లవర్స్తో మాత్రం చాలా అద్భుతంగా రెడీ అయింది ఫ్రెండ్స్. పూలు మొత్తం నింపేశారు ఎక్కడ పడితే అక్కడ. గుడి నిండా భక్తులు మాత్రం ఫుల్గా వచ్చారు. అమ్మవారిది ఇక్కడే మనం పూజలు హోమాలు చేసుకుంటే ఇక్కడ ఈ అమ్మవారి ఇటుపక్క ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ చేసుకుంటారు. ఇది కూడా చాలా అద్భుతంగా రెడీ చేశారు. ఇప్పుడు నేను అమ్మవారి గుడి నుంచి బయలుదేరి మళ్ళీ రెండో అమ్మవారి దగ్గరికి వస్తున్నాను. బల్కంపేట ఎల్లమ్మ తల్లి. మీకు థంబ్నెయిల్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, పెద్దమ్మ, ఎల్లమ్మ, మహంకాళమ్మ అని. ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చాము. అమ్మ తల్లి గుడి ముందే విగ్రహం, పెద్ద విగ్రహం పెట్టారు. ఇక్కడ కూడా రోడ్డు మధ్యలో మొత్తం షెడ్ వేసి అమ్మవారి గుడి ముందు ఫుల్గా లైటింగ్స్ తోటి డెకరేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. కాక పిలిచి బొట్టు పెడతా అంటే పెట్టించుకున్నాను, పెద్ద మనిషి. ఇక్కడ నుంచి చూడండి, అమ్మవారి గుడి రోడ్లో నుంచి నేను చూపిస్తున్నాను మీకు. ఆ చివరి దాకా, ఆ స్టార్టింగ్ నుంచి ఈ చివరి దాకా అద్భుతంగా లైటింగ్తో డెకరేట్ చేశారు. అమ్మవారిని లైటింగ్తో సరస్వతీదేవి అలంకరణలో అద్భుతంగా రెడీ చేశారు. ఇప్పుడు నేను గుడి ప్రాంగణంలో బయట నుంచే చూపిస్తున్నాను అనమాట. ఇంకా గుడిలోకి ఎంటర్ కాలేదు. గుడి ముందు కంపౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత గుడి ముందు ఎలా ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ అంతా చూపిస్తున్నాను. అమ్మవారి గుడి గోడ అనమాట ఇదంతా. ముందు పక్క ఈ గుడి గోడలకే ఈ అన్ని అలంకరణలు విద్యుత్ దీపాలతో అలంకరించారు. తర్వాత గుమ్మాలకి అరటి చెట్లు పెట్టి అద్భుతంగా రెడీ చేశారు. ఇది పోచమ్మ తల్లి గుడి. అవతల పక్క గేట్ వచ్చేటప్పటికి ఎల్లమ్మ తల్లి గుడి.
ఈ గుడి ముందున వరాండా అనమాట. ఈ వరాండాలోనే పూలదండలు అమ్ముతున్నారు. ప్లస్ అమ్మవారికి వచ్చిన శారీస్ అన్నీ ఆక్షన్లో అమ్ముతున్నారు. చాలా అద్భుతంగా రెడీ అయిపోయినాయి. ఇక్కడ పెద్ద పెద్ద బతుకమ్మలు కూడా రెడీ చేసి పెట్టారు. ఒక పక్కనేమో మొత్తం అమ్మవారికి వచ్చిన శారీస్ అన్నీ కుప్పలాగా పోసి ఇక్కడ చూడండి వచ్చిన లేడీస్ అంతా వాళ్ళు పర్చేసింగ్ చేస్తున్నారు. రైట్ సైడ్లోనేమో పెద్ద పెద్ద బతుకమ్మలు పెట్టారు. ఆ బతుకమ్మలు కానుకొని కొంచెం ముందు వినాయక స్వామి గుడి కూడా ఉందన్నమాట బయటనే. ఫస్ట్ అందుకే అంటారు విఘ్నాధిపతి కదా ఆయనను ఫస్ట్ దర్శనం చేసుకున్నాకనే వాళ్ళ అమ్మల దగ్గరికి పోతున్నాం అనమాట. ఇది మంచి హిస్టారికల్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇది అద్భుతమైన టెంపుల్, ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ మాత్రం రోడ్డు మొత్తం పందిరేసి దాన్ని లైట్లతోటే పందిరేశారు. అద్భుతంగా అలంకరణ చేశారు. ఎటు చూసినా కలర్ఫుల్ లైట్స్. ఆ పైన 7:30 అని వస్తుంది కదా, ఈ గుమ్మమే ఎల్లమ్మ తల్లి గుళ్ళోకి వెళ్ళే గుమ్మం. ఇక్కడ అమ్మ పిలిచి బొట్టు పెట్టింది తల్లి. బొట్టు పెట్టించుకొని మళ్ళీ ఇక్కడ కూడా నేను లోపలికి వెళ్ళాను. ఇక్కడ ఏంటంటే ఈ వరండాలో మనకు వచ్చిన భక్తులు కాలు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. ప్లస్ ఇక్కడ పూలు కొనుక్కోవచ్చు. తర్వాత కొబ్బరికాయ కొట్టే ప్లేస్ కూడా ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ భక్తులు మొక్కుకున్న ముడుపులు కూడా ఇక్కడే బయటే కడుతున్నారు ఫ్రెండ్స్. ఇది తర్వాత ఇక్కడనేమో గుడి ముందు అమ్మవారి గుడి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వరకు గుడి రన్నింగ్ జరుగుతుంది అనేది అంతా టైమింగ్తో సహా అక్కడ స్క్రోలింగ్లో వస్తుంది ఫ్రెండ్స్. అమ్మవారి గుడికి సంబంధించిన టైమింగ్స్ చాలా అద్భుతంగా ఉంది. ఈ అమ్మవారి గుడి రెనోవేషన్ చేయడానికి దీనికి నీతా అంబానీ గారు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని దేవాలయం అభివృద్ధికి తోడ్పడ్డారు. అలాగే అమ్మవారి గుడి వచ్చేటప్పటికి 700 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారి గుడి ఫ్రెండ్స్. ఇది ఆ రోజుల్లో బాయి తొమ్ముతుంటే వాళ్ళకు ఒక 15 అడుగులు తవ్విన తర్వాత అక్కడ అమ్మవారి విగ్రహం కనబడి అమ్మవారిని స్వయంభూగా వెలిసింది కాబట్టి అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకొని దేవాలయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ఇంత పెద్ద దేవాలయాన్ని చేశారు ఫ్రెండ్స్. అమ్మవారు 700 సంవత్సరాల క్రితమే స్వయంభూగా వెలిసి శక్తిపీఠంగా ఉంది అమ్మ. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అమ్మవారి గర్భగుడిలోకి వెళ్తున్నాను. ఇదే ఎల్లమ్మ తల్లి బాయిలో ఉన్న అమ్మవారి గుడి. అమ్మవారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని సెకండ్సే అమ్మవారిని దర్శనం చేసేటట్టు చూస్తాను, ఎందుకంటే అక్కడ వాళ్ళు తిడుతున్నారు. అయినా సరే తీసా నేను. చూడండి ఇప్పుడు అమ్మవారి దర్శనం వస్తుంది. నేను వెళ్తున్నా. ఓన్లీ 2 సెకండ్స్లో అయిపోతుంది అమ్మవారి దర్శనం. ఇప్పుడు ఇది లోపట అనమాట, బాయిలో కింద. చూడండి అమ్మవారి దర్శనం అవుతుంది చూడండి. ఓం శ్రీ ఎల్లమ్మ తల్లికి జై. అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్. బయటకు వస్తే బయట ఈ అమ్మవారి పరిసర ప్రాంతాలు ఎల్లమ్మ గుడిలో ఇలా ఉందన్నమాట. మొత్తం అన్ని ధ్వజస్తంభాలకి మొత్తం పూలతో అలంకరించారు. మొత్తం పైన వచ్చేటప్పటికేమో మొత్తం లైట్లతో అలంకరణ చేశారు. మొత్తం అమ్మవారి ప్రాంగణంలో అన్ని గోడలకి అమ్మవారి విగ్రహాలు అద్భుతంగా చెక్కారు ఫ్రెండ్స్. చూడండి ఈ కనబడే గుడే అమ్మవారి గుడి, ఎల్లమ్మ తల్లి గుడి. అది బాయిలో ఉందన్నమాట. అమ్మవారికి ఆ గుడి ప్రాంగణం మొత్తం గోడలకి అమ్మవారి గుడి గోడలకు కూడా ఫుల్గా అమ్మవారి శక్తిపీఠాల వాళ్ళ అవతారాలకు సంబంధించిన అన్ని విగ్రహాలు చెక్కి పెట్టారు. అద్భుతంగా ఉంది గుడి మాత్రం, ఎల్లమ్మ తల్లి గుడి. 700 సంవత్సరాల పురాతనమైన గుడి ఫ్రెండ్స్. ఇది 15వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయం అనమాట. అప్పట్లో ఉన్న దేవాలయాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసి ఈరోజు ఇంత పెద్ద దేవాలయం చేశారు. అందరు భక్తుల సహాయ సహకారాలతోటి ఇక్కడ దేవాదాయ ధర్మకర్తలు అందరూ ప్రతి ఒక్కరు కష్టపడి అమ్మవారిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు. అమ్మవారి దర్శనం చేసుకోండి మీరు అందరూ. ఈ దసరా నవరాత్రుల శుభ సందర్భంగా చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి విగ్రహాలకు కూడా లైట్స్ కలర్ఫుల్గా అప్డేట్ చేస్తున్నారు. బ్లూ, ఎల్లో, పింక్, గ్రీన్ అట్లా మొత్తం అద్భుతంగా. ఇదంతా అమ్మవారి గుడి ప్రాంగణం. ఈ గుడి ప్రాంగణానికి ఆనుకొని పోచమ్మ గుడి కూడా ఉంది. ఆ పోచమ్మ తల్లి ప్రాంగణంలోకి కూడా వెళ్ళి పోచమ్మ తల్లి దర్శనం కూడా చేపిస్తాను మీకు. పోచమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకోండి. ఇగో అటుపక్క కనబడేదంతా పోచమ్మ తల్లి గుడి ప్రాంగణంలో ఉంది. ఇదేమో మొత్తం అమ్మవారిని ఊరేగింపు చేయడం కోసం చేసిన రథం ఇది. గుడి ఆవరణ మొత్తం లైట్లతోటి మాత్రం బాగా డెకరేట్ చేశారు ఫ్రెండ్స్. గుడికి మాత్రం చుట్టూ ఎటు గోడ ఉంటే ఆ గోడకి అమ్మవారి విగ్రహాలను చెక్కి శిల్పాల రూపంలో అద్భుతంగా అలంకరించారు. అద్భుతంగా ఉన్నాయి అమ్మవారి శిల్పాలు మాత్రం. చూడండి ఎంత గంభీరంగా ఉంది అమ్మవారు నా వెనకాల. ఎంత అద్భుతమైన బ్యూటిఫుల్గా శిల్పాలన్నీ చెక్కి పెట్టారు గోడలపైన. ఆ గోడలతో పాటు ఈ లైటింగ్ తోటి ఇంకా ఎక్కడలేని అందం వచ్చేసింది అమ్మవారి గుడి. జై ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి ప్రాంగణం అనమాట ఇదంతా. నేను ఇక్కడ నుంచి మళ్ళీ పోచమ్మ తల్లి గుడిలోకి వెళ్తాను. ఈ పక్కనే గుమ్మం ఉంది పోచమ్మ తల్లి గుడి, నా వెనకాలది. పోచమ్మ తల్లి గుడిలోకి వెంటాను ఫ్రెండ్స్. అమ్మవారు పోచమ్మ తల్లి దర్శనం చేసుకోండి. జై పోచమ్మ తల్లి. పోచమ్మ తల్లి ముందర కూడా ఇలా రెడీ చేశారు. ఇది నాగదేవతమ్మ తల్లి. ఈమె కూడా నా పోచమ్మ తల్లి పక్కనే ఉంది.
ఇది మొత్తం పోచమ్మ తల్లి ఆవరణ అనమాట. ఎల్లమ్మ తల్లి గుడిలోంచి బయటకు వచ్చి ఆ గుడికి ఆనుకొని అక్కడ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఇది ఫేమస్ అనమాట టెంపుల్. ఇది మీకు ఆల్రెడీ చాలా న్యూస్ల్లో టీవీల్లో పండుగలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. అద్భుతమైన దేవాలయం, చారిత్రక టెంపుల్ అనమాట. 15వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయం. ఇది అంచెలంచెలుగా డెవలప్ అయ్యి ఈరోజు ఇంత అద్భుతంగా తయారైంది. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ పెద్దమ్మ తల్లి గుడిలో చేసినట్టే ఇక్కడ అద్భుతంగా అవి బియ్యం అదేమంటారు తలంబ్రాలు, ఇక్కడ కూడా మస్తు బస్తాలు నింపేసారు తలంబ్రాలు అయితే. మరి ఇంకా తలంబ్రాలు మరి ఏం చేస్తారేంటి అనేది మరి నాకైతే తెలియదు. మీకు తెలిస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ పసుపు కుంకుమ అమ్మవారిది బొట్టు అద్భుతంగా ఉంది. చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. నేను ఇప్పుడు అమ్మవారి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ ఎంజీ రోడ్లో నుంచి ఎంటర్ అయ్యి ఆ లోపలికి వెళ్తున్నాను. చూడండి ఆ రోడ్లో కూడా మొత్తం మహంకాళి టెంపుల్కి వెళ్ళే దారిలో కూడా మొత్తం లైట్లతోటి ఆ గల్లీలన్నీ 4 పక్కల గల్లీలన్నీ మొత్తం డెకరేట్ చేశారు. అమ్మవారిది లైటింగ్ తోటే పెట్టారు. ఇదంతా సికింద్రాబాద్లోకి వచ్చేసాను నేను బల్కంపేట నుంచి. చూడండి పందిరి ఎంత అద్భుతంగా పెట్టారు. ఈ పందిరి ఇక్కడ మాత్రం అద్భుతమైన ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడికి రాగానే ఒక దగ్గర కోలాటం వేస్తున్నారు, ఇంకో దగ్గర పిల్లలతోటి స్టేజీ పెట్టి అమ్మవారి గుడి ముందు రోడ్లో మొత్తం క్లోజ్ చేశారు. ఆ రోడ్డు మొత్తం ఆ రోడ్లో పిల్లలతోటి మొత్తం భరతనాట్యం, కూచిపూడి, కథక్ అలాంటి నృత్యాల ప్రోగ్రామ్స్ పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఇది మహంకాళి పోలీస్ స్టేషన్ రోడ్ అనమాట, ముందు రోడ్డు. ఆ రోడ్డు ముందు రోడ్లో ఇక్కడి నుంచి నడుచుకుంటూ నేను లోపలికి వెళ్తున్నాను. మహంకాళి టెంపుల్ ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఫ్రెండ్స్. ఇది మహంకాళి పోలీస్ స్టేషన్. ఆ స్టేషన్ కూడా ఫుల్గా లైట్ డెకరేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది గుడి మాత్రం. ఈ దేవాలయం కూడా చాలా పురాతనమైన దేవాలయం. ఈ అమ్మవారి దేవాలయం కూడా హిస్టరీ ఉంది. అమ్మవారి దేవాలయం 1813వ సంవత్సరంలో ప్రారంభమైందంట ఫ్రెండ్స్. దాదాపు 190 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఫ్రెండ్స్ ఇది. ఆ రోజుల్లో కలరా అనే ఒక అంటువ్యాధి వచ్చి కొన్ని లక్షల మంది చనిపోతుంటే అప్పయ్య అనే భక్తుడు ఉజ్జయిని మహాకాళి మాతను వేడుకొని, అమ్మ ఈ రోగాలు తగ్గిపోతే నేను ఇక్కడ మీ పేరున నేను ఇక్కడ మహంకాళి దేవాలయం నిర్మిస్తానని చెప్పేసి ఆ అమ్మకు మొక్కితే ఆ తల్లి చల్లని చూపుతోటి ఈ రోగం కలరా రోగం అనేది మాయమైపోయి ఆ తర్వాత అప్పయ్య అనే ఆ భక్తుడు ఆయన మొక్కినట్టుగానే ఉజ్జయిని మహాకాళి అమ్మవారి విగ్రహం చేయించి ఇక్కడ అమ్మవారి దేవాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం 190 సంవత్సరాలుగా అద్భుతంగా డెవలప్ అయ్యి ఈరోజు సికింద్రాబాద్ మహంకాళి అమ్మ తల్లి అంటే ఒక నమ్మకం, భక్తి చాలా అద్భుతంగా భావిస్తారు అమ్మవారిని దర్శనం చేసుకోవడం. అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత. అమ్మవారి మొక్కులు ఒక్కొక్కరు చాలా మంది మొక్కులు ఇక్కడ కూడా సేమ్ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దగ్గర ఎట్లా మొక్కులు మొక్కుకుంటారో ఇక్కడ కూడా అట్లానే మొక్కులు మొక్కుకొని ముడుపులు కట్టుకుంటారు. ఎందుకంటే అమ్మవార్లు అంటేనే ఇంకా గ్రామ దేవతలు, శక్తిపీఠాలు కాబట్టి అమ్మవార్లకి అందరూ భక్తితో మొక్కుకొని ఏం మొక్కుకున్నా వాళ్ళ మొక్కులో నిజాయితీ ఉంటే 100% అది సక్సెస్ అవుతుందని చెప్పేసి నమ్మకం అనమాట. ఇప్పుడు ఇది అమ్మవారి గుడి ముందు అనమాట. కరెక్ట్గా గుడి ఎంట్రన్స్ ముందే ఈ స్టేజ్ వేసి పిల్లలతోటి డాన్సులు చేపిస్తున్నారు. ఉజ్జయిని మహాకాళి అమ్మవారి పేరు కూడా ఉజ్జయిని మహాకాళి టెంపుల్, అందుకే మహంకాళి టెంపుల్ అని చెప్పేసి పిలుస్తారు అమ్మవారిని. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ అలాగే లైట్లు, పూల పందిర్లు వేసి అద్భుతంగా పండుగ చేస్తున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా చేస్తున్నారు. పిల్లలు అక్కడ ఉన్న పిల్లలందరూ వచ్చి ఇక్కడ డ్యాన్సులు చేసుకుంటూ మొత్తం అమ్మవారి దగ్గర ఈ నవరాత్రికి సందర్భంగా ఉత్సవాలు జరుపుతున్నారు. చాలా అద్భుతంగా ఉంది. చూడండి పిల్లలు నా వెనకాల ఆడుతున్నారు. ఇది గేటు ముందు నిలబడి చూపిస్తున్నాను నేను. ఇప్పుడు గేట్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ అమ్మవారి గుడి ముందు ఉన్న ఇది మొత్తం వరండా అనమాట. ఇక్కడ కూడా బతుకమ్మలు పెట్టారు. తర్వాత ఫుల్గా మొత్తం బంతిపూలతోటి అమ్మవారికి మరి బంతిపూలు అంటే ఇష్టమేమో, ఎక్కడ చూసినా బంతిపూలతోటే నింపేశారు గుళ్ళు మాత్రం. ఇక్కడ ఎల్లమ్మ తల్లి చెట్టు ఉంది చూడండి. ఇది కూడా చాలా పురాతన కాలం నాటి చెట్టు. ఈ చెట్టుని కట్ చేయకుండా అట్లానే ఆ బిల్డింగ్లోంచి బయటికి పెట్టారు. అలాగే ఉంది, అద్భుతంగా ఉంది ఆ చెట్టు మాత్రం ఇప్పటికి కూడా. అమ్మవారికి కుడివైపున మాణిక్యాల దేవి అమ్మవారు కూడా శిలారూపంలో కొలువై ఉన్నారు. ఇదంతా అమ్మవారి గుడి ఆవరణ ఫ్రెండ్స్. ఇది మహంకాళి టెంపుల్. మొత్తం మహిళా భక్తురాలందరూ వెళ్తున్నారు. ఇది చూడండి మొత్తం ఒక పూలదండలతో ఎట్లా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మాణిక్యాలమ్మ దేవి ఆమె. తర్వాత మీకు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూపించేది వచ్చేటప్పటికి మహంకాళి మాత అమ్మవారి గుడి, మహంకాళి దేవి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. దండం పెట్టుకోండి. మహంకాళి దేవి ఆశీర్వాదం మీకు ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా.
ఇది అమ్మవారి గుడి ప్రాంగణం అన్నమాట. అద్భుతమైన పూలు, ఎక్కడ చూసినా బంతిపూలే. మరి ఈ 3 గుళ్ళల్లో నేను ఎక్కడ చూసినా పర్టికులర్గా బంతిపూలే ఎక్కువగా కనబడ్డాయి. ఎందుకంటే మరి అమ్మవారికి బంతిపూలు అంటేనే ఇష్టం ఉన్నట్టుంది. భక్తులంతా అద్భుతంగా అమ్మవారికి దర్శనం చేసుకొని ఒకరికొకరు వెళ్ళిపోతున్నారు. అలాగే అమ్మవారి గుడికి ఆనుకొని మళ్ళీ ఇంకొకటి లోపలికి అక్కడ ఎవరన్నా మొక్కులు మొక్కుకున్న తులాభారాలు ఇవ్వాలనుకున్న ఆ ప్రాంగణంలో ఇస్తారనమాట. ఇప్పుడు ఆ ప్రాంగణంలోకి కూడా వెళ్తాను చూడండి. మీకు అక్కడ కూడా సేమ్ అన్ని గుళ్ళల్లో ఎలాగ పెట్టారో అలాగే ఇక్కడ చూడండి. ఇది మాణిక్యాలంబ దేవి ఆలయం ఉంది. తర్వాత ఇక్కడనేమో అమ్మవారిని సరస్వతి దేవిగా కూడా పెట్టారు. ఆ కాంటా చూశారుగా ఫ్రెండ్స్, ఆ కాంటాలో మనం తలంబ్రాలు తులాభారం ఇవ్వచ్చు. తర్వాత తలంబ్రాలు కూడా ఇక్కడే పోస్తున్నారు. ఎవరైనా యాగాలు హోమాలు చేసుకోవాలంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం అమ్మవారి ఏదైనా పూజలు చేసుకోవడానికి సంబంధించి అమ్మవారి గుడి ఆనుకొని లోపలనే అనమాట, బయట కాదు. చాలా అద్భుతంగా రెడీ చేసి పెట్టారు. దాన్ని కూడా పూలతో డెకరేట్ చేశారు ఫుల్గా. ఇక్కడ కూడా బస్తాలు తలంబ్రాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ బల్కంపేట ఎల్లమ్మ తల్లి, జూబిలీస్ పెద్దమ్మ తల్లి, మహంకాళమ్మ తల్లి ఆశీర్వాదం మీ అందరిపైన నాపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.